నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 18వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, గురువు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టడము, ఆకస్మిక ధన ప్రాప్తి కలగడము, మీరున్న స్థానంలో ఆర్థిక పరమైన లాభాలు కానీ ఆర్థిక పరమైన చర్చలు కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. కుటుంబంలో సంతోషము, ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కొంతమందికి ఉద్యోగంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం జరగడము, మేము ఉద్యోగం మానేసే పరిస్థితికి రావడము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ కొంతమందికి కనబడే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏవైనా మీకు ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి, సరి అయిన నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమ వ్యవహారం కానీ, వివాహం కానీ, దాంపత్యం మీద కానీ, కుటుంబంలో కానీ కొంత ఇబ్బందులు తలెత్తడము, మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయంలో 3 సార్లు హనుమాన్ చాలీసా కానీ, 108 సార్లు ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని కానీ చదువుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 1వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు చిన్న చిన్న యాత్రలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో అనుకూలతలు ఉంటాయి. కొన్ని ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉండడము, ధనాన్ని నష్టపోవడము, అది అంటే డైరెక్ట్గా కావచ్చు, లేదా అంటే స్కాముల్లో కానీ, ఏదైనా మనీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ కొంత నష్టపోయే అవకాశాలు కనబడుతోంది. ధనపరంగా ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కావచ్చు, లేదా మీ ప్రత్యర్థుల వల్ల కావచ్చు, మీకు నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేసుకోకండి, కలిసి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. అయితే తల్లి యొక్క ఆరోగ్యం కొంత ఇబ్బంది పడేటట్టుగా కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు తీసుకెళ్ళండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట పాలతోనూ గంధంతోనూ స్వామివారికి అభిషేకం చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో కొంత ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ముందుకెళ్లే అవకాశాలు, ఆకస్మికంగా ధనలాభాలు, దీంతో పాటుగా గతంలో ఆగిపోయిన పనులు కానీ, వ్యాపారాలు కానీ, ఉద్యోగంలో వదిలేసుకోవడాలు కానీ, ఎలాంటి డిస్టర్బెన్సెస్ గతంలో జరిగి ఉంటే కనుక అవన్నీ తిరిగి మీకు లాభాలుగా వచ్చేటట్టు, తిరిగి మళ్ళా వాటి వల్ల ప్రయోజనం కలిగేటట్టుగా గోచరిస్తోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక తక్షణమే వాటిని మళ్ళా బాగు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కొత్త పరిచయాలు లాభాలు తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. దీంతో పాటు కుటుంబంలో సంతోషము, వ్యాపారంలో అభివృద్ధి కనబడుతోంది. పెట్టుబడులకు అనువైన సమయము, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.